వానాకాల రైతు బంధుకు సంబంధించిన పెట్టుబడులకు మనకైతే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకైతే రూ. 7,500 రూ. 2,000 పెంచుతున్నదనే విషయం మీకైతే తెలుసు. సో, దీనికి సంబంధించిన మొదటి విడత రైతు భరోసా కింద రూ. 7,500 ఎకరం చొప్పున మనకైతే ఎప్పటి నుంచి జమ చేస్తున్నారో, ఇప్పటికి ఎంతమందికి అసలు జమ అయినాయి, జమ కాలేవో మరియు న్యూ డేట్ ప్రకారం కొత్త మనకు సమాచారం ప్రకారం ఎప్పటి నుంచి రైతు భరోసా కింద ఇస్తున్న రూ. 7,500 మరియు రైతు రుణమాకు సంబంధించిన కీలక అప్డేట్స్ అనేది రైతు రుణమాకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది కొత్తగా వచ్చిన అప్డేట్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అలాగే ఎకరానికి రూ. 7,500 ఎంతమందికి అయితే ఎన్ని ఎకరాల వారికి ఈ డబ్బులు అనేవి జమ చేస్తారు, ఎన్ని ఎకరాలు పోయినసారి 5 ఎకరాలకు కదా, ఈసారి కొత్త రాష్ట్రం ప్రభుత్వం వచ్చినప్పటికీ ఎన్ని ఎకరాలకి ఈ డబ్బులు అనేవి పెట్టుబడుల సాయం కింద వానాకాల రైతు బంధు మరియు వేసవికాలం మనకైతే సంబంధించిన వానాకాల రైతు బంధు కింద ఎన్ని డబ్బులు అనేవి ఎంత మనకైతే డబ్బులను అందజేస్తారో ఈ వీడియోలోకి అయితే తెలుసుకుందాం. అయితే వీడియోని అయితే చివరిదాకా చూడండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో, అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో, ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే రైతు రుణమాఫీ మొదటి విడత, రెండో విడతనైతే అయిపోవడం అయితే జరిగింది. మొదటి విడత కింద మనకైతే రూ. 1,00,000, రెండో విడత కింద 1,50,000, మూడో విడత కింద మనకైతే రూ. 2,00,000 దాకానైతే రైతు రుణాలు అనేది రుణమాఫీ చేయడం అయితే జరిగింది. సో, రైతు రుణమాఫీ ఇంకా కాని వారికి కూడా ఇంకొక వారం రోజుల్లో ఆగస్టు 15 వరకు ఈ రుణాలు ఇంకా ఎవరికైతే చెల్లింపు కాలేదో, ఎవరికైతే రుణమాఫీ కాలేదో వారికి కూడా చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, దీని గురించి ఏం టెన్షన్ పడొద్దు అనేది మంత్రి తుమ్మల రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది. సో, అలాగే రైతు రుణమాఫీ సంబంధించిన మొదటి విడతగా వానాకాల పెట్టుబడి సాయం కింద ఇస్తున్న మనకైతే రూ. 7,500 ఈసారి నుంచి రూ. 7,500 మనకైతే రానున్న 26 మనకైతే 20వ తేదీ నుంచి ఇచ్చే అవకాశం ఉందని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన ఆగస్టు 15 వరకైతే డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో, ఇది సగం అయిపోగానే మనకైతే ఈ రైతు భరోసా కింద రూ. 7,500 కూడా మనకైతే స్టార్ట్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, దీనికి సంబంధించిన ఎకరానికి రూ. 7,500 మరియు రూ. 8,500 10 ఎకరాల వరకు ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, ఇంతకుముందు మనకైతే 5 ఎకరాల వారికే రూ. 5,000 అనేది రుణమాఫీ కింద మనకైతే రైతు భరోసా కింద ఇవ్వడం అయితే జరిగింది. సో, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ గారు అయితే మనకైతే ఈసారి అయితే 5 ఎకరాల నుంచి ఇంకొక 5 ఎకరాలు పెంచి 10 ఎకరాలు ఉన్న వారికి కూడా ఈ రైతు భరోసా కింద ఎవరైతే అర్హులై ఉన్నారో, పొలం పంటల కోసం పెట్టుబడులు పెడతారో, సో, వారికి రూ. 7,500 పెంచుతూ 10 ఎకరాలు ఉన్న వారికి కూడా జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, దీనికి సంబంధించిన మనకి జూలై చివరి డేట్ నుంచి మనకైతే లాస్ట్ వీక్ నుంచి అయితే మనకైతే ఈ రైతు భరోసా కింద మొదటి విడతగా ఈ డబ్బులు అనేది విడుదల చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో, ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.